ఎప్పుడు జరుగుతుంది తెలుసా? ప్రకటన గ్రంథం 15:4 చదవండి. ప్రకటన గ్రంథం 15:4 చదువు ముగిద్దాం. అమ్మా, వారు ప్రభువా, దేవా. అబ్బా, ఈ పాటలన్నీ ఎవరు అన్నారండి? మనం కదా అంటుంటా. మీరు అనుకున్నారు కనుక మీరు కాదు, ఇక్కడ అనేసాం మనందరం. అక్కడ వాళ్ళు అంటున్నారు, దేవుని ఎరుగని వారు, దేవుని పేరు ఒక్కసారి కూడా పలకడానికి కూడా ఇష్టపడని వారు, దేవుడు అంటే అసహించుకునేవారు, ఇది మాల మతము, ఇది మాదిగ మతము, మీరు తక్కువ వారు, మీరు వెలివేయబడిన వారు, మీకు విలువ లేదు అని మనలను హేళనగా నీచంగా చూచిన వారందరూ కూడా ఆనాడు యెహోవా దేవుని యొక్క సన్నిధిలో దేవా, ప్రభువా, యెహోవా దేవా అని నారాలు తెగిపోయి ఎంతగానో బ్రతిమాలుతూ వారు అడుగుతుంటారు. చదవండి. నీ క్రియలు ఘనమైనవి, ఆశ్చర్యమైనవి. అబ్బబ్బబ్బా, ఏం మాటలు వచ్చేస్తున్నాయండి. యుగములకు రాజా, నీ మార్గములు న్యాయమైనవి, సత్యమైనవి. ప్రభువా, అయ్యా నీవు మాత్రమే అలా అంటున్నారండి. నీవు మాత్రమే పవిత్రుడు అయ్యా, ఇవన్నీ కూడా రక్షిస్తాయని కొనన్నా ఆయన. మోసపోయాం బాబుయా అని ఏడుస్తూ, బాధపడుతూ, రోదిస్తూ, రొమ్ములు కొట్టుకుంటూ, రాజా పవిత్రుడా, నీవే గొప్ప దేవుడని ఎంత పొగిడినా, ఎంత పొగడాలి ఇక్కడ పొగిడే, నువ్వు ఎంత ఆరాధించాలి ఇక్కడ ఆరాధించే. అందుకే నేను ఆరాధనలో మైమరిచిపోతుంటాను. అమ్మగారు ఒక్కొక్కసారి టైం అయిపోతుంది అంటుంటారు. నేను ఆరాధనకి వెళ్ళానంటే నా టైం తెలియదు, వెళ్ళిపోతాను. ఏమంటున్నారండి ఈ మాటలన్నీ? ఎవరయ్యే? అన్యజనుల మాటలు ఇవి. చదువు తల్లి. ఎవడయ్యా నీకు భయపడమన్నాడు? ఎవడండి? ఇక్కడ భయపడ్డావు నువ్వు? అసలు యేసు అంటే 2 చెక్కలు అనుకున్నావా? సన్నగా ఉన్నాడు, ఏం చేయలేడు అనుకున్నావా? తోలు తీసేస్తాడు. రక్తంగా చేయడానుకుంటున్నారు వీళ్ళు, మేకులు కొట్టించుకోవడం అనుకుంటున్నారు, సమాధిని గెలవలేదనుకుంటున్నారు, మార్గం వేయలేదనుకుంటున్నారు, నిజదేవుడు కాడనుకుంటున్నారు, ఇదంతా అసత్యం అనుకుంటున్నారు, అబద్ధం అనుకుంటున్నారు. కానీ అప్పుడు కన్నులు తెరవబడతాయి. అందరూ అంతటను సకల రాజ్యముల ప్రజలు, సకల జనులు. ఏంటి ఎవరైనా? సకల జనులు అందరూనండి. నీ న్యాయ విధి నీకు మహిమపరచిన వాడెవడు, నీకు భయపడిన వాడు ఎవడండి? ఎవరండి అనేది? ఒకటి పార్టీ మార్చేసి అనుకోండి, పార్టీ మార్చేస్తే మనం మాట్లాడుకుంటే ఏంటండి మిమ్మల్ని అనేవాడు ఎవడండి? అడ్డుగా దూరిపోద్ది. మిమ్మల్ని ఎవడండి అంట పార్టీ మార్చేనండి మాట్లాడకపోతే ఇలా నిన్నేవాడండి అంటుంటా. మిమ్మల్ని అంటే మీరు లేవండి అని వచ్చినట్టు వస్తున్నారు అనమాట వీళ్ళందరూ. ప్రభువా, నీకు భయపడినవాడు ఎవడండి? నేను మహింపరిచినవాడు ఎవడు? ఇక్కడేం చేశావు? నీ సొంత పనులు చక్కపెట్టుకొని, బాబు మారండి నాయన, పాదయాత్ర చేస్తున్నాం, ర్యాలీ చేస్తున్నాం, యెహోవా దేవుడు మంచివాడు, యేసుబాబు పుట్టకపోతే ఏంటి, పుడితే ఏంటి, యెహోవా మార్గం, అందరూ క్రిస్మస్ మహోత్సవాలు, రక్షణ వచ్చింది. ఇంత గొప్పగా వీధుల్లో తిరిగి కోటాలు పెట్టి, రేడియోల ద్వారా, టీవీల ద్వారా, కరపత్రికల ద్వారా, ఆయా దైవజనుల ద్వారా మారండి యెహోవా దేవుడు గొప్ప దేవుడిని చెబితే అప్పుడు వినని నీవు ఇప్పుడు ఏం చెప్తున్నావు? నిన్ను మహింపరచడం ఎవడండి? యెహోవా దేవా, నీకు భయపడినోడు ఎవడు? నేను మహింపరచడం ఎవడు? ఇంకా నీ న్యాయ విధులు ప్రత్యక్షపరచబడి ఉన్నవు గనుక జనులందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారము చేసేదని చెప్పుచు దేవుని దాసుడుకు మోసే కీర్తనయు, గొర్రె పిల్ల కీర్తనయు పాడుచున్నారు. అప్పుడు అందరూ పాట పాడతారు. ఇదే నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, మేం పార్టీ మార్చాము, నీవే మా దిక్కు, మేము వెళ్ళాలేమయ్యా, మేం కాలిపోమయ్యా, దయతో మన్నించి మమ్మల్ని నీ పార్టీలో చేర్చుకోవయ్యా. పార్టీలో ఎప్పుడు చేర్చుకోవాలి? ఎలక్షన్ అవ్వకముందు. అంతేనండి, ఎలక్షన్ అవ్వకముందు పార్టీలు మారాలి. ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఎందుకు? ఏ పార్టీ గెలుతుందా ఇందులో పోదామా, ఏ పార్టీ గెలుతుందా ఇందులో జంప్ అయిపోదామా? అప్పుడు ఒకటే పార్టీ, యేసు పార్టీ. దేవునికి స్తోత్రం కలుగును. యేసు పార్టీలోకి జనులందరూ కూడుకొని
దేవుని సన్నిధి ప్రభావ మహిమ ఎలాంటిదో, దేవుని యొక్క సమావేశం దేవుడు ఏర్పాటు చేసి ఆ పరలోక సింహాసనం మీద కూర్చున్న తర్వాత పరిశుద్ధులందరూ ఆరాధిస్తున్నప్పుడు అన్యజనులు కూడా కూడుకొని అందరూ స్వరమెత్తి గళమెత్తి పాడుతున్న అద్భుతమైన సుందరమైన ఆ యొక్క శ్రేష్టమైన సన్నివేశాన్ని వీక్షించండి. ఎంత అద్భుతంగా ఉంటుందో. అబ్బా, ఇక్కడున్న వేదన బాధన శోధన ఏమీ ఉండవు. అందరం వ్యాధి లేదు, ఆపరేషన్ లేవు, పొల్యూషన్ లేదు, దోమలు కొట్టవు బాబు. ఎన్ని దోమలు కొడుతున్నాయి, బ్యాట్ ఎట్టుకొని పొద్దున్న సాయంత్రం గుసు కొట్టుకుంటున్నాం. సీట్లు కట్టాలి, ఎన్ని పాటలు పాడాలి, ఈ సంవత్సరం అంతా గడ్డానికి ఎన్ని కిందకే మెందుకు తిరగాలో ఏమీ లేకుండా దేవుని సన్నిధిలో, పరిశుద్ధుడైన దేవుని సన్నిధిలో, ఆయన సమక్షంలో ఆయన ఏం మాట చెబుతాడో, ఇందాక బాబు చెప్పినట్టుగా ఏం మాట చెప్తాడో అక్కడున్న బోధకులు గాయకులు అందరూ కూడా ఆ మాట కొరకు అందరూ కూడా ఏం చేస్తుంటారండి, ఎదురు చూస్తారు. మాకు కూడా ఇంకా మాట్లాడడానికి ఏమి కూడా మాటలుండవు, అయిపోయింది. ఈ పెద్ద బోధకుడు ప్రసంగికుడు ఎంత అంతర్జాతీయ విమానాశ్రయ పెద్ద పాస్టర్గారయ్య ఇంత పొడుగు, ఆయన రప్పించాలంటే మహా కష్టం. ఒకరు రప్పించిన తర్వాత సరిగ్గా తింటాడంటే ఆయనకి ఇంత మెనూ ఉంటుంది, ఆయనకు వండాలంటే ఇంకా కష్టం. దేవునికి స్తోత్రం. అక్కడ ఇంకా అంతర్జాతీయ లేదు, ఏ జాతీయ లేదు, అందరం కూడా ఒకటే వరుస. దేవునికి స్తోత్రం కలను కాక. విశ్వాసులు, పాదిరులు, గాయకులు, కొట్టేవారు, అందరూ వాయించేవారు, అందరం కూడా ఒకటే లైన్. దేవునికి స్తోత్రం కలను కాక. హల్లెలూయా. ఎంత భేదాలు లేవు, భేదాలను మానేయాలి, ఓదాలను మానేయాలి. ఇంకా ఏముండవు. ఆడు పొడుగ్గా ఉన్నాడు, ఈడు పొడుగ్గా ఉన్నాడు, ఇక 2 అట్లు వేసారు, ఇటు 3 అట్లు వేసాడు, 3 గుడ్లు వేసారు, 4 గుడ్లు వేసారు, ఈడు కోడి మాసం 1 కేజీ వేసారు, 1/4 కేజీ వేసారు అనే సమస్యే లేదు. అందరం ఒకటే. దేవునికి స్తోత్రం కలను గాక. ఆ సన్నిధిలో నిలిచడానికి మీరు ఇష్టమేనా? ఈరోజు సన్నిధిని కోరుకుందాం. సన్నిధిలో సంతోషం ఉన్నది, సన్నిధిలో సహవాసం ఉన్నది, సన్నిధిలో శాంతి ఉన్నది, సన్నిధిలో నెమ్మది ఉంది, సన్నిధిలో సమృద్ధైన ఆహారం ఉన్నది, సన్నిధిలో సంతృప్తి ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ నూతన సంవత్సరంలో మనం కోరుకునేది దేవుని సన్నిధి. ఆ సన్నిధి నీకు తోడుగా వస్తే నీ ప్రయాణాల్లో విజయము, ఆ సన్నిధి తోడుగా వస్తే నీ నిద్ర సుఖ నిద్ర, ఆ సన్నిధి తోడుగా వస్తే శరీరానికి ఆరోగ్యము, ఆ సన్నిధి తోడుగా వస్తే జీర్ణశక్తి, ధన వృద్ధి, ఆరోగ్య వృద్ధి, సర్వ సమృద్ధి, కార్యవృద్ధి జరుగుతుంది. సన్నిధి కోరుకుందాం. తల వంచండి. పరిశుద్ధుడా, ప్రేమగల మా పరలోకపు తండ్రి, నీ సన్నిధి కంటే గొప్ప భాగ్యం ఏమున్నదయ్యా? నీ సన్నిధిలో మేమందరం నిలిచి ఉన్నాము. మా కుటుంబాలు, మా పిల్లలు,